వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సిన కొందరు ఐఏఎస్ అధికారులు కాస్లకు కక్కుర్తిపడ్డారు. ఆదివాసుల ఇసుక సహకార సంఘాల పరిధిలో ఆక్రమాలకు పాల్పడ్డారు. ఆదివాసుల పొట్టగొట్టి ఆదివాసేతర బినామీ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల సొమ్ము కట్టబెట్టారు. భద్రాద్రి, ములుగు జిల్లాల పరిధిలో ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించి ఏకంగా 600 కోట్ల మేర అక్రమంగా చెల్లించారు. ఈ స్కామ్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఐఏఎస్లదే ప్రధాన పాత్ర అనే చర్చ ఉభయ జిల్లాల్లోనూ నడుస్తోంది. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ విస్తరణ అంటే పీసా చట్ట ప్రకారం పుష్కరం క్రితం భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన వీరపాండ్యన్, నాటి సబ్ కలెక్టర్ నారాయణ గుప్తా పాటు ఓ జిల్లా అధికారి గుమ్ముకొత్తగూడెం, భద్రాచలం, గొమ్ముగూడెం, మొర్రవాణిగూడెం, మరికాలు ఇసుక సొసైటీలకు నామినేటెడ్ పద్ధతిలో కాకుండా టెండర్ విధానం ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. తక్కువ కోట్ చేసిన వారికి పనులు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆదివాసీ సహకార సంఘాలు మాత్రమే ఇసుకను తవ్వించి లోడింగ్ చేయాలి, అనంతరం రవాణా చేయాలి. ఈ పనుల్లో మూడో వ్యక్తి అగ్రిమెంట్లు ఉండకూడదు. అలా సహకార సంఘానికి 1 క్యూబిక్ మీటర్కు చొప్పున ప్రతిఫలం అందుతుంది. అలా ఇసుక తవ్వకాలు ఇంకా లోడింగ్ రవాణాకు సహకార సంఘాల పేరుతో ఆదివాసీలకు మేలు చేశారు. నిబంధనల ప్రకారం ఎవరికైనా అగ్రిమెంట్లు చేసినా, ఇసుక తవ్వకాలను ఇతరులకు అప్పగించిన టీజీఎండీసీ అగ్రిమెంట్ రద్దు, చెల్లింపులు నిలిపివేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ క్రమంగా ఆ పనులు బినామీ కాంట్రాక్టర్ల పరమయ్యాయి. వందలాది కోట్లు వారి భోజనాలు నింపాయి. అదంతా ఎలా జరిగిందో విచారణ చేపడితేనే గాని బహిర్గతం కాదు. ప్రస్తుత విద్యా కమిషన్ చైర్మన్ అధికారి ఆకునూరి మురళి గతంలో భూపాలపల్లి కలెక్టర్గా పనిచేశారు. నాడు బినామీ కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కొంత ప్రయత్నించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూరవేడులో జిల్లా ఇసుక కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సభ సైతం ఏర్పాటు చేశారు. అవసరమైతే సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని నచ్చజెప్పారు. దయచేసి పనులను బినామీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. అందుకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి కౌంటర్ గ్యారంటీ ఇప్పిస్తామని బ్యాంకు మేనేజర్లను సైతం ఒప్పించారు. తర్వాత ఆయన అక్కడి నుంచి బదిలీ కావడంతో పరిణామాలన్నీ కూడా తారుమారైపోయినాయి. తర్వాత కొంతకాలానికి భద్రాచలం పీఓగా వచ్చిన విపి గౌతమ్ సైతం ఇలాంటి ప్రయత్నమే చేశారు. బినామీ కాంట్రాక్టర్ల విషయం మీద సీరియస్గా స్పందించారు. వారికి సంబంధించినటువంటి చెక్కుల మీద సంతకం పెట్టడానికి నిరాకరించారు కూడా. నిబంధనలకు విరుద్ధంగా గడిచిన 10 ఏళ్లలో 600 కోట్ల సొమ్ము బినామీ కాంట్రాక్టర్ల ఖాతాల్లో జమయ్యాయని సమాచారం వచ్చింది. అలాగే సర్కార్కు అందాల్సిన 100 కోట్ల జీఎస్టీని సైతం ఎగవేశారని ప్రచారం 2 జిల్లాల్లో కూడా జోరుగా సాగుతోంది. దీని మీద యంత్రాంగంలో కదలిక వచ్చిందని, ఆయా సహకార సంఘాలకు త్వరలోనే నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వచ్చింది. రాష్ట్ర సహకార సంఘం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేపడితే అక్రమార్కుల లెక్కలు తేలుతాయని, స్కామ్లో ఎవరి పాత్ర ఎంత అనేది తేటతెల్లం అవుతుందని చెప్పేసి కూడా మనము అర్థం చేసుకోవచ్చు. 2 ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, దీనికి డిమాండ్ చేస్తున్నారు. 1995 పరస్పర సహాయ సహకార చట్టం ద్వారా ఆదివాసీ ఇసుక సహకార సంఘాలు ఏర్పడ్డాయి. అయితే నిబంధనల ప్రకారం సహకార సంఘం అధ్యక్షుడు, కోశాధికారి పేరుతో బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ ఉండాలి. మిగతా సభ్యులు లావాదేవీలు చేసేందుకు వీల్లేదు. ఆదివాసీ ఇసుక సహకార సంఘాలకు ఐటీడీఏ పీఓలు జాయింట్ అకౌంట్లు నిర్వహించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయిపోయింది. ఇక 2016లో పనిచేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల చెక్కుల మీద నేరుగా సంతకాలు చేశారని, అది వివాదాస్పదం కావడంతోనే వారు 2 అకౌంట్ల విధానానికి తెరలేపారనే ప్రచారం అయితే జరుగుతుంది. సదరు యంత్రాంగానికి భారీగా మామూలు ముట్టాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక బినామీ కాంట్రాక్టర్లకు 1 క్యూబిక్ మీటర్కు 180 రూపాయల చొప్పున అందుతున్నదని, అట్లా కొన్ని కోట్లను బినామీ కాంట్రాక్టర్లే కొల్లగొట్టారని చెప్పేసి సమాచారం అందింది. బిడ్డింగ్ ద్వారా 150 రూపాయలకే కోట్ చేసిన వారికి పనులు అప్పగిస్తూనే సహకార సంఘానికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ కూడా సదరు అధికారులు అట్లా చేయకపోవడం మీద విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పీసా చట్టం ప్రకారం ఏజెన్సీలో చిన్న తరహా ఖనిజాల తవ్వకాలు, అమ్మకాలను స్థానిక ఆదివాసీ సహకార సంఘాలకే అప్పగించాల్సి ఉంటుంది. తద్వారా ఆదివాసీలకు ఆర్థిక దన్ను కల్పించాలన్నది ఉద్దేశం.
అందుకు ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించాలి. కానీ కాసుల కోసం కక్కుర్తి పడిన అధికారులు ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించకుండా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే టీజీఎండిసి ద్వారా నేరుగా వ్యాపారానికి తెరలేపారు. అట్లా తవ్వకాలు, అమ్మకాల అనుమతుల పెత్తనం అనేది టీజీఎండిసికి వెళ్ళిపోయింది. ఈ కార్పొరేషన్ గోదావరిలో ఇసుక తీయటం, స్టాక్ యార్డుకు తరలించడం, అక్కడ లోడింగ్ చేయటం వంటి పనులను మాత్రమే ఆదివాసీ సహకార సంఘాలకు అప్పచెప్పి చేతులు దులుపుకుంటుంది. కార్పొరేషన్ ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను 600 నుంచి 650 వరకు ఆన్లైన్లో విక్రయిస్తూ ఆదివాసీ సహకార సంఘాలకు కేవలం 220 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు దీని మీద ఎట్లాంటి సమీక్ష లేకపోవడం అనేది ఉభయ జిల్లాల ప్రజలందరూ కూడా విస్మయం చెందేలాగా జరుగుతోంది. ఇక గతంలో ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు స్పందించలేదని చెప్పేసి తెలుస్తుంది. బూర్గంపాడు మండలం సారపాకలో శనివారం రాత్రి గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు బూర్గంపాడు డిప్యూటీ తహసీల్దార్ రామ్ నరేష్, ఆర్ఐ ముత్తయ్య తమ సిబ్బందితో కలిసి పరిశీలనకు పోయినరు. అక్కడ అక్రమార్కులు వారి మీద దాడికి పాల్పడ్డారు. దీంతో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం అయితే వచ్చింది. మరి ఇసుక రవాణా విషయంలో, ఆదివాసుల హక్కుల విషయంలో ఏం నడుస్తుంది? తొందరలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఉభయ జిల్లాలలోని ప్రజలకు వీళ్ళు ఏ రకంగా న్యాయం చేస్తారనే దాన్ని అయితే ఎదురు చూడాల్సిన అంశంగానే ఉన్నది. అధికారులు తొందరగా కళ్ళు తెరిచి స్పందించి ఆదివాసీ హక్కులను పరిరక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాపాడుకొని అక్రమార్కుల చేతులకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మరి ఈరోజు అధికారులకు ఉన్నది. ఈ విషయంలో ఏం జరుగుతుంది అన్నది చూసేందుకు కూడా 2 జిల్లాల ప్రజలు ఉత్కంఠతోనే ఎదురు చూస్తున్నారు.